guys, welcome back to our YouTube channel. So ivala koncham special day ane cheppali, like anukokunda ఆహ్వానం వచ్చింది కైండ్. మేము ఇప్పుడు వెళ్ళే ప్లేస్కి ఎవ్రీడే శివ ఏంటంటే శివస్వామి అక్కడ భిక్షకి అండ్ అల్పాహారానికి వెళ్తున్నారు అనమాట. అండ్ కుదిరినప్పుడు హరిణిని కూడా తీసుకెళ్తూ ఉన్నారు. సో లాస్ట్ వెనస్డే వెళ్ళినప్పుడు అనుకోకుండా హరిణి అదే టైంకి అక్కడ వెళ్ళడం అండ్ లాస్ట్ టైం పడి వెలిగించడం, అక్కడ ఒక చిన్న పడి పూజ జరగడం జరిగింది. సో ఆ షార్ట్స్ నేను ఇక్కడ వేస్తాను, ఒకసారి చూసండి, దాని తర్వాత మాట్లాడతాను. అయిపోయిందా? పడికెళ్ళావు, అన్ఎక్స్పెక్టెడ్గా వెలిగించావా? ఇప్పుడు అన్నీ వస్తాయి, తీసుకో. అన్నీ కంప్లీట్ చేయాలి, వదలొద్దు. కదా, అది అనుకోకుండా అది ఒక అదృష్టం లాగా. అండ్ హరిని వచ్చి ఎంత సర్ప్రైజింగ్ అండ్ ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయిందంటే, అమ్మ నేనే నా చేతులతో వెలిగించానమ్మా, అలా వెలిగిపించారు, అసలు ఎంత బాగా అనిపించిందో అనేసి చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయింది. సో మా శివస్వామి ఇయర్ మాలేసుకున్నారు కాబట్టి మేము యాక్చువల్లీ పూజ అనుకున్నాము, కానీ గుడ్డు ఇంకా జస్ట్ 7 months కదా, నాకు సపోర్ట్ చేస్తాడో లేదో, మళ్ళీ కంగారుగా అయిపోతుంది, నేను అటు మనసు పెట్టలేను ఇటు మనసు పెట్టలేను అని చెప్పేసి ఏం చేశారంటే, స్వామి సరే ఇయర్కి జస్ట్ పీఠం పెట్టుకొని పూజ చేసుకుందాము, రోజు కుదిరినన్ని మనకి పిలుపు వచ్చినా ఎక్కడైనా పూజ ఉందని తెలిసినా వెళ్ళేసి వద్దాము, నెక్స్ట్ టైం మనకి మంచిగా సెట్ అయిపోయి ఆల్ కూల్ ఉందన్నప్పుడు అప్పుడు చేద్దాము అనేసి అని అన్నారు. సో ఈ ఇయర్ ఏం చేసామనంటే, ఇంకా శివస్వామి రోజు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మన వంతు సహాయంగా ఏం కుదురుతుందో అది మన తరపు నుంచి ఇద్దాము. సో అందరు స్వాములు తింటారు, ఆ టైంకి మనం కూడా వెళ్దాము అన్నట్టు
అనుకున్నాము. సో అనుకోకుండా అక్కడ కొన్ని వాళ్ళే యాక్చువల్లీ పెట్టేస్తున్నారు, అసలు ఏది అవసరం లేదన్నారు. కానీ ఇంకా మనం అడిగామని చెప్పి మీరు ఏమైనా తేవగలిగితే ఇందులో ఉన్నవి తెచ్చి ఇవ్వండి అని చెప్పేసి మనకు ఒక చిన్న లిస్ట్ ఇచ్చారనమాట. చాలా చిన్న లిస్ట్, ఒక 4-5 ఐటమ్స్ది. సో ఆ ఐటమ్స్ అయితే శివస్వామి కొని ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ అది మేము మధ్యాహ్నమే ఇచ్చేసి వచ్చామన్నమాట అక్కడికి వెళ్ళి. సో అక్కడ ఏంటంటే డెకరేషన్ అది అవుతూ ఉంది. అండ్ మన బంచిక్ బబ్లు స్వామి కూడా ఈ ఇయర్ కన్యాస్వామి అంట, ఫస్ట్ టైం మాలేసుకున్నారు. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తే తెలిసింది అక్కడ ఇవాళ ఆయన పూజ పెట్టుకున్నారని చెప్పేసి. సో మనం తెలుసు తెలియక వెళ్ళాము. సో మనకి మళ్ళీ పూజ ఆహ్వానం వచ్చింది. అండ్ ఆ స్వామి ఫస్ట్ టైం పూజ చేసుకుంటున్నారు. మాట్లాడాము అక్కడంతా కూడా, మీరు ఇక్కడ చూడొచ్చు. ఏమేమి ఉన్నాయి ఇవి? ఆయిల్, రైస్, సాల్ట్ ఉంది, సాల్ట్, అగో మనం వచ్చిన మంచి మేడం దగ్గర కాజు ఎక్కడుందా అక్కడ వస్తుంది. హను అవి కూడా తెచ్చి ఇక్కడ ఇచ్చే కార్లో పెట్టేస్తారు. నా మీద కోపంగా ఉంది. పెట్టేసి ఓకే ఆయన పట్టుకుంటాడు. ఆయన గోవిందా గోవింద గోవింద నమస్తే. అది నమస్తే ఇక్కడ గోవింద. గోవింద ఇక్కడ ఇక్కడ మా పిచ్చి స్వామి ఎక్కింది, మేము కూడా ఎక్కేసి చిన్న మణికింత అల్లే గిట్టమ్మ, చిన్ని గిట్టమ్మ. మనకి గుర్తుగా ఉంటది కదా పిల్లల చేతుల మీదుగా ఫస్ట్ టైం ఇస్తున్నామని. కుదిరితే మాల వేసుకోవడంతో పాటు పూజ చేద్దామని అనుకున్నాను. పూజ చేద్దాం అనుకున్నాం కానీ వీడు ఇంకా చిన్నగా ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్ కానివ్వండి, ఆ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు కుదిరితే ఎప్పుడు మంచిగా గ్రాండ్ గా ప్లాన్ చేద్దాం అనేసి అని అన్నారు మా స్వామి. అనుకున్నానని చెప్పి ఇంకా సెట్ చేసి ఇవాళ రేపు జరిగే పడికి ఇక చిన్న పిల్లలు ఇద్దరు చేతుల మీదుగా మాకు తోచినంత మేము అందిస్తున్నాం అన్నమాట పూజకి. అంత పెద్ద పడిలో అన్నదానంలో మాది చిన్న చెయ్యి అంతే. అంటే రోజు శివ కూడా వెళ్ళి అక్కడే మధ్యాహ్నం భిక్ష, ఈవినింగ్ అల్పాహారం తీసుకొని వస్తున్నాడు. మొన్న సాయంత్రం అట్లే వెళ్తే అన్ని పడి వెలిగించింది. వెళ్దామా మనం పిల్లల చేతి మీదకి? కదా ఇవాళ పడి పూజ మన బంచిక్ బబ్లు స్వామి గారిది కన్యాస్వామి. ఆయనతో పాటు ఇంకొక నలుగురు అందరు కూడా కన్యాస్వామి ఫస్ట్ టైం స్వామి అయ్యారు కాబట్టి పూజ జరిపించుకుంటున్నారు అనమాట. సో రేపు కూడా పడి పూజ ఉంది. యాక్చువల్లీ రేపటి పడి పూజ అన్నదానానికి మనము ఇచ్చామన్నమాట. సో రేపు కూడా వెళ్దాం అనేసి అని అనుకున్నాము. అనుకోకుండా ఇప్పుడు పిలుపు వచ్చింది కాబట్టి ఇప్పుడు బయలుదేరి వెళ్దామని చెప్తే మా స్వామిది ఇప్పుడే పూజ చేసుకున్నారు. చూడండి చిన్న పీఠం పెట్టుకొని. సో ఏంటంటే ఎవ్రీడే ఈవినింగ్ ఈ టైంకి స్వామి అంతా సెటప్ చేసుకుని మమ్మల్ని పిలిచిన వెంటనే నేను పిల్లల్ని రెడీ చేసుకుని కాసేపు కిందికి వచ్చి ఒక 1/2 అవర్ 1 అవర్ అలా పూజ అయ్యేంతవరకు కూర్చొని కాసేపు హరిని ఇంకా గుడ్డు చిన్న చిన్న పాటలతో అట్లా భజన చేసి దాని తర్వాత పైకి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా స్వామి బయటికి వెళ్తారు అల్పాహారానికి, కుదిరితే ఇంట్లో. సో అలా సెట్ చేసుకొని చూసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడైతే ఇక్కడ పూజ అయిపోయింది కాబట్టి గుడ్డు ఇవాళ రాలేదు, బజ్జున్నాడు నేను రెడీ చేశాక. సో అందుకని చెప్పి ఇప్పుడు గుడ్డుని తీసుకొని హరిని ఇప్పటిదాకా ఉండి వెళ్ళిపోయింది. సో హరిని తీసుకొని మా స్వామి నేను ఇంకా పిల్లలు అటు పూజకి వెళ్దాం అనేసి అని అనుకున్నాము. సో ఇప్పుడు ఆ పూజలో ఎంత వైబ్రేషన్స్ ఉంటాయంటే ఇన్నేళ్ల నుంచి నా చిన్నప్పటి నుంచి కానివ్వండి ఇప్పటి వరకు నేను అయ్యప్ప స్వామి పూజ అన్నది ఎప్పుడు కూడా వెళ్ళలేదు, కుదరలేదు. మేబీ అంటారేమో కదా
ఆ పిలుపు రావాలి, అదృష్టం ఉండాలి అనేసి ఇవాళ నాకు అనుకోకుండా వచ్చింది. అండ్ దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ టైం. సో ఇవాళ నేను ఇప్పుడు వెళ్తున్నాను కాబట్టి చాలా ఎక్సైటింగ్గా ఉంది. చూడాలి, చూద్దాం రండి ఎలా ఉంటుందో. సో మేము పూజకి వెళ్ళి నేను గుడ్డు ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటి దగ్గరే పూజ. హరిని ఇంకా స్వామి అక్కడే ఆగిపోయారు. యాక్చువల్లీ ఎంత బాగా చేస్తున్నారు కానీ చాలా సౌండ్స్ ఉండడం వల్ల గుడ్డు కొంచెం భయపడి ఏడుషా ఉండేసరికి మేము వచ్చేసాం. ఓ మై నానా, కొంచెం ఫస్ట్ టైం కదా ఇలాంటివన్నీ. అండ్ అందులోనూ భజన దగ్గర చాలా స్పీకర్స్ అది పెట్టారు కదా. సో యాక్చువల్లీ చాలా బాగుంది అట్లా వైబ్ అయితే. కానీ బుద్ధమ్మకి కొంచెం భయం వేసింది. సో ఇంకా హరిని ఇంకా స్వామి అక్కడే అల్పాహారం కూడా తినేసి వస్తారనుకుంటా. నేను ఇంక ఇంటికి బయలుదేరిపోతున్నాను. సో మిగతా పూజ మా వాళ్ళు ఏమన్నా రికార్డ్ చేసి స్వామి ఇంకా హరిని అవి ఏమన్నా మనకి షార్ట్స్ చూపిస్తే ఇంకా దీని తర్వాత మీరు చూసేయచ్చు. సో నిన్న ఈవినింగ్ పూజకి వెళ్ళొచ్చేసాము. శివస్వామికి అండ్ హరినికి చాలా లేట్ అయిపోయింది అనమాట. నైట్ ఆల్మోస్ట్ 11 అయిపోయింది. అక్కడ పూజ ఇంకా అవుతుంది బట్ వీళ్ళు 11 o'clock అలా రిటర్న్ అయిపోయారనమాట. అండ్ ఎస్, ఫస్ట్ టైం నేను వెళ్ళాను. మంచి వైబ్, ఆ ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇవాళ కూడా నేను సేమ్ ప్లేస్లో ఇంకొక స్వాములు ఇవాళ పడి పూజ పెట్టుకున్నారనమాట. సో ఇవాళ దానికి కూడా వెళ్ళొచ్చాను. అది కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఇవాళ మొత్తం నిన్న అభిషేకం అది చూడలేకపోయాను, బుడ్డోడు ఉండలేదని చెప్పేసి. సో ఇవాళ బుడ్డోడు బజ్జుంటే నేను అలా పడుకోబెట్టేసి వెళ్ళేసి వచ్చాను అనమాట, నేను హరిని. ఇది అభిషేకం బొట్టు. సో అభిషేకం అదైతే బ్రహ్మాండంగా జరిగింది. చాలా చాలా బాగా అనిపించింది, కన్నుల పండుగలాగా అనిపించింది. లైక్ మీరు కూడా ఒకసారి చూసేయండి అభిషేకం.
అభిషేకం తర్వాత నేను ఉండి భిక్ష తినేసి వద్దాము అక్కడ అన్నదానంలో అనుకున్నాను, కానీ మళ్ళీ వీడిని ఇంట్లో వదిలేసి వచ్చాను కదా, కుదరద్దని చెప్పేసి నేను హరిని వచ్చేసాము. ఇంకా శివస్వామి అక్కడే ఆగిపోయారనమాట. ఇంకా ఆయన తినేసి వచ్చి ఇంకా ఈవినింగ్ పూజకి అంతా సెట్ చేసుకుంటారు. ఏంటి నాన్న సో నేను కరెక్ట్గా ఇంటికి వచ్చాను, వీళ్ళు లేచాడు. సో అలా టైం సెట్ అయిందనమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ ఐఎమ్ ఫీలింగ్ రియలీ బ్లెస్డ్. సో మాతో పాటు ఈ వ్లాగ్ చూసిన మీ అందరికీ కూడా అంతే బ్లెస్సింగ్స్ దేవుడి నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ స్వామియే శరణమయ్యప్ప, అందరికీ కూడా సేమ్ ఈక్వల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే సేఫ్, లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. నువ్వు ఒకటి చెప్తావా? బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను హరినికి రెగ్యులర్గా ప్యాక్ చేసే స్నాక్స్ ఏంటి అన్నది నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే నేను ఫ్రూట్స్ పెడుతుంటే హరిని ఇదా ఫ్రూట్స్ ఊరికే ఫ్రూట్సే నా స్నాక్స్ అనేసి అని అంటుంది. సమ్ టైమ్స్ ఏంటది గమ్మీ బేర్స్ పెట్టమంటుంది, లేదంటే సమ్ టైమ్స్ ఆ స్వీట్ జెల్లీ చాక్లెట్స్, ఆ చూపా చిప్స్ ఇలాంటివి పెట్టమని అడుగుతూ ఉంటుంది. సరే ఇప్పుడు నేను నీకోసము క్యాండీస్ చేస్తున్నాను, చాక్లెట్స్ ఫ్రూట్స్ నుంచి క్యాండీస్ చేస్తున్నాను.